तो हे गा वेलकम बैक टू मై న్యూ బ్లాగ్ గాయ్స్ ఈ రోజు అయితే సండే ఫుల్ అండ్ ఫుల్ గిరాకు ఉంది మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ చూస్తే మాత్రం చీకటి కూడా అయిపోయింది. సో మా పంతులు గాడు మాత్రం గాయ్స్ చెప్పింది మాత్రం ఇంటర్నెట్ నీళ్ళు నింపు రాబాయ్ అంటే వాడు ఇంటర్నెట్ అడుగు టైం చూస్తే 7 అవుతుంది. 6 o'clock వాడు టిఫిన్ బాక్స్ తీసుకొచ్చి 2 నేను మార్నింగ్ తినేసేసిన లంచ్ ఈ టైంకి వేస్తున్నా గాయస్. రాత్రి 7 అవుతుంది, బయట కూడా చీకటి అయితే కావాలంటే చూపిస్తా. సో నీళ్ళు నింపంటే నాకు మాత్రం అయితే ఫుల్ అంటే ఫుల్ సతాయిస్తున్నాడు. ఏం చేస్తున్నా చూపిస్తాను. ఇగో చూడండి గాయస్, ఇగో ఏం చేద్దాం చెప్పండి. ఇగో నీళ్ళు నింపంటే ఆటలు ఆడుతుండో నాకు ఏం చేయాలో అర్థమవుతుంది. ఇగో ఇక్కడ చూపండి గాయస్. అగో అప్పుడు నాకు పొద్దుగాల నుంచి ఫుల్ అంటే ఫుల్ టార్చర్ చేస్తుండే గాయస్. మార్నింగ్ నుంచి నా ఎమ్మడోడు పంతులు గాడు చెప్పిండే తిన్నాడు. ఏం చేయాలో చెప్పండి. ఇగో స్టార్ట్ చేస్తాడు యాక్టింగ్. మొత్తం ఓవర్ యాక్టింగ్లో మా వానికి ఇంటర్నేషనల్ అవార్డు వస్తుంది. పంతులు గారికి లుక్ చేయండి, సినిమాలో ట్రై చేస్తుండే గాయస్. నవ్వుతుండే గాయస్. అక్కడ మర్ర అయితే నవ్వానికి ఫస్ట్ నవ్వడానికనే పుట్టింది మా వాడు. అది ఇరిగిపోగల పంతులు మీ అంత రిచ్ కాదు. మా వాడైతే ఫుల్ అంటే ఫుల్ రిచ్ గాయస్. అగో ఇగో ఇక్కడ చూడండి అదే అక్కడ చూడండి. ఇగో అటాక్ చేయనుక చూస్తుండే గాయస్. దీని మీద కేసు పెట్టి లోపల కంప్యూటర్ కూడా తప్పులేదు. చూసిన పెద్దోళ్ళకి మర్యాద ఇయ్యని వాళ్ళతో ఏం గాయస్ మాట్లాడేది మనం. పంతులారు ప్లీజ్ అది తినేది కాదు, ఫేస్ రబ్బర్ తినేదా నాకు అలా మళ్ళీ మన అయితే మళ్ళీ హాస్పిటల్ నేనే వేసుకోవాలి. 8M కార్డు అది మీకు తెలియదేమో కదా. ఇంకా 18 years రాలే కదా. 18 years తర్వాతనే వస్తుంది రా అది 8M కార్డు. పంతులు ఇక రా. ఇగో ఎంత సిగ్గుపడుతుంది చూడండి గాయస్. ఆడపిల్ల కానీ ఎక్కువ ఉంది. ఏయ్ ఖరాబ్ అవుతుంది. కడిగిరా. ఇగో గాయస్ 8M కార్డు తీసుకొని మదా కాడుతుండు. అవి బ్లాక్ లైన్ ఇంత తిరిగినా కానీ రాదు. ఇగో ఏం చెప్పాలి చెప్పండి. గాయస్ ఇలాంటి దోనికి. ఇగో నేను తిన్నామంటే ఇక టైం పాస్ చేస్తుండు. ఇక ఏం చేద్దాం చెప్పి మన అంటే మాత్రం అలుగుతాడు గాయస్. ఆడపిల్ల కానీ ఎక్కువ వాళ్ళు కూడా. ఇగో చూడండి గాయస్. చెప్తే విన్నాడు గాయస్. ఇప్పుడు ఏం చేద్దాం. ఇగో ఇట్లా చిన్నపిల్లలు చాతలు చేయడం అవసరం మాకు. అది లేవాడతాడు, మళ్ళీ దాని మీద ఎక్కి కూర్చుంటాడు. కింద వాడితే మాత్రం బొక్కలు ఇరిగిపోతాయి కదా. నేను ఒకసారి పడ్డా నాకు తెలుసు. చెప్పిందైతే విన్నాడు. ఏం చేద్దాం చెప్పండి ఇలాంటి వాళ్ళతో. అంటేనేమో అలుగుతారు. ఇగో పంతులారు ఏమని చెప్పాలనుకుంటున్నావా మన వ్యూవర్స్ కోసం? కింద వాడిని ఎత్తి వలిగిపోవాలి పంతులు. ఎందుకు చెప్తే విన్నాడు గాయస్. ఇగో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ ఇంకా 7th class అబ్బాయిలాగా ఉంటాడు. ఇంకా మైండ్ సెట్ అయితే చేంజ్ కాలే గాయస్. నా బండి తాళం 2 సార్లు పోగొట్టాడు, మళ్ళీ దేవులు ఆడిండు మార్నింగ్ నుంచి. ఏం అర్థమవుతలే. ఏం చేయాలి పంతులు గారు చెప్పండి. 2 boxes ఉన్నాయి. ఇప్పుడు తీసుకొచ్చాను పంతులు గారు మన కోసం. ఒకటేమో ఆల్రెడీ పొద్దుగాలు తినేసిన. ఇక మార్నింగ్ నుంచి ఇప్పుడే సాఫ్ చేసిన. ఇక బయట అయితే చూడొచ్చు. నైట్ కూడా అయింది గాయస్ ఆల్మోస్ట్ అయితే. సో మన దుకాణం అయితే మమూస్ దుకాణం అవుతుంది. సారీ. సో పంతులు గారు చలో మనమైతే తిందాం. మనకైతే టైం అవుతుంది. చూడండి ఎట్లా అలాగే కూర్చుండే కదా. చెప్పినాం కదా ఏం చేయను కదా. అవి ఎందుకు ఇగో వేస్ట్ పన్ను ఓడి తీస్తారంటే మౌన్కి గోల్డ్ మెడల్ వస్తుంది గాయస్. ఎందుకంటే మౌన్ గురించి అందరూ తెలుసు. అది తీసిది ఏం చేద్దాం చెప్పండి. ఇక పంతులు వద్దురా ఎందుకు అట్లా వేస్తున్నావు. చూడవచ్చు గాయస్. ఇగో ఆ బ్లేడ్లు ఎంత షార్ప్ ఉంటాయంటే కింద మీద అయితే చేయి తెగిపోతుంది. చెప్పిన మాట ఇంటర్లో ఇప్పటిదాకా దిగలేదానికి, అందుకే మజాగా ఆడుతున్నావు. ఏం చేద్దాం చెప్పండి. అన్ని యాక్టింగ్లు. ఇగో ఇప్పటిదాకా ఆడ ఏం పని చేయించో మీకు వీడియోలో చూపిస్తే. స్క్రూ డ్రైవర్ తీసుకుని గాయస్. ఇక్కడ నా పేరు రాసిండు చూడండి. కనిపిస్తుంది శేఖర్ అని. స్క్రూ డ్రైవర్తో రాసిండు. మార్క్ పెట్టాడు. సో మా ఓనర్ రూల్స్ ఎంత పెద్ద అవుతుంది తెలుసా. ఓన్లీ చేస్తాడు యాక్టింగ్లు అన్నీ. కథలు పడతాడు. ఏం చేద్దాము. చూసినారా గైస్, నేను ఇప్పుడే ప్రూవ్ చేసిన. ఇట్లా చూస్తాడు అన్ని యాక్టర్. మీరు అనుకుంటారొచ్చు ఎందుకు తిడతాను. పంతులు అన్నట్టు హుషారుగాడు మా ఇండియా మొత్తం ఉన్నాడు గైస్. ఏం చేద్దాం. ఇగో మొత్తం అక్కడిక్కడ ఇక చిన్నపిల్లలకన్నా అధ్వానం చేస్తాడు గైస్. ఏం చేద్దాం చెప్పండి. ఇంట్లో జల్లి పెళ్ళి చేయమంటే చేస్తలేరా అంటే ఇక నాకు వచ్చి అడుగుతుంది. నేనేం చేయాలి చెప్పండి గైస్. 17 చేస్తాయి బాబుకి. ఇంకా ఏం చేద్దాం చెప్పండి. ఇక మీరు పంతులారి ఇక్కడ చూడండి. వేరే కింద చూసి గాయస్ పైసలు అనుకున్నాను నేను. దాన్ని మన పంతులు పైసలు అనుకున్నారా. ఇగో ఇది చూసి 500 నోట్ అనుకున్నా. నిజంగానే 500 నోట్ అనుకుంటా. ఇది చూసి సున్నకి 500 నోట్ లాగానే ఉంది గాయస్. సున్నకి ఇగో జస్ట్ మిస్. ఇగో మళ్ళీ బ్లేడ్ తీసుకుని మా వాడు వంపుతుండ తెగి ముక్కుకిన తాకింది అనుకో ఎగిరిపోతుంది ఆ పంతులు. ముందుకే నీకు పిల్లని ఓడిస్తలేడు. వద్దు మనకు అవసరం. గాయస్ టైం చూడవచ్చు ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. మా అక్క అయితే పాటలు వింటుంది. పాటలలో ఫుల్ బిజీ ఉంది. సో నాకు వీడియో లేడీస్కి చూపించడం నాకైతే ఇంట్రెస్ట్ లేదు. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి చూపామా చేపల కర్రీ గాయస్ వేడిగా. సో ఇగో
మా మమ్మీ చేపలు మాత్రం ఫుల్ అండ్ ఫుల్ ఎక్సలెంట్గా వేస్తుంది గాయస్. సో నా ఫేవరెట్ కర్రీ చేపలు అది. అమ్మ ఫ్రై చేసినావా? ఫ్రై కూడా ఎల్లుందా ఫ్రై పీసెస్ గాయస్. ఫ్రై పీసెస్ చూడొచ్చు మా మమ్మీ ఫ్రిడ్జ్లో పెట్టిందంట. సో 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 ఏగో ఫ్రై పీసెస్ చిన్నవి తీసుకుని మా మమ్మీ చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. సో ఎంత అమ్మా, ఎంత 2 కిలోనా 1 కిలోనా? సో ఇగో నా చేపల తలకాయ వేసింది మా మమ్మీ. నేను చేపలు తినడంలో నేను చాలా మంచిగా తింటా. ఏమంటావు అమ్మా? పర్ఫెక్ట్ ఎవరు తింటా చేపలు తినడం? చూసినారా గాయ, ఇది చెప్పడం నిజంగా తింటున్నాను. నిజంగా నేను ఎంత ముళ్ళు లేకుండా తింటా నేను. మా మమ్మీ మాత్రం చాలా కష్టపడి తింటారు. సో మా ఇంట్లో మా డాడీ మాత్రం అలిగిండు, పెరుగుతుంది తింటుండు. సో ఆయన కోసం ఏం చేయాలి, మా మమ్మీ కర్రీ చేసి అనుకుందంట. సో మనమైతే ఫాస్ట్గా తినేసాం గాయస్. చల్లగా ఉందా? ఏం చల్లగా, ఈ చలికాలం ఎంత వేడిగా ఉన్నా గాయస్ చల్లగానే అనిపిస్తుంది. సో మనమైతే ఫాస్ట్గా తినేసాం. సో బయట మాత్రం ఇంత నార్మల్ చలి. అమ్మ ఈరోజు ఉబ్బరం అవుతుంది అమ్మ, చలి అయితే లేదు గాయస్ నిజం చెప్పాలనుకుంటే. సో టీవీ బంద్ ఉంది. సో మొత్తం పాటలు వింటూనే ఉంది గాయస్. మా మమ్మీ అప్పటి నుంచి పిలిచిన వాళ్ళకి తెలియదు. సో మనమైతే ఫాస్ట్గా తినేసాం. సో హే గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్. గుడ్ నైట్, బాయ్ బాయ్ అండ్ సీ యూ. చేపల కర్రీ మాత్రం ఫుల్ అంటే ఫుల్ టేస్ట్ ఉంది. సో నేను ఎలా తిన్నానో చూపిస్తా గాయస్. సో కనిపిస్తున్నా గాయస్ ముళ్ళు ఇంకా చేప బొక్కలు. సో గుడ్ నైట్, బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్ అండ్ సీ యూ.